సిబిఐ మీద నిషేధం అన్నటువంటిది తొలిసారి విధించింది ఆంధ్రప్రదేశ్ 2018 సందర్భంలో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏదైతే ఉందో దాని చట్టపు తయారీలో ఒక లోపం ఉంది. వాస్తవంగా శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లెక్క, అది కేంద్ర ప్రభుత్వం లెక్క కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే కేంద్ర బలగాలు కేంద్రం పంపించాలి తప్పించి, లేదా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిపోయి ప్రభుత్వమే అందులో కారకమై ఉంటే అప్పుడు అత్యవసర పరిస్థితి విధించి శాంతి భద్రతల్ని పర్యవేక్షించే బాధ్యత, కంట్రోల్ చేసే బాధ్యత అప్పుడు కేంద్రం తీసుకోవచ్చు త్రూ గవర్నర్ ద్వారా. అంతేగాని మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే పోలీసులు ఉంటారు. అదే సందర్భంలో సిబిఐ లాంటిది ఏంటంటే జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు వ్యవహారాలకు సంబంధించి, కేంద్ర సంస్థలకు సంబంధించి ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే క్రమంగా పరిశోధన తీరు మారింది. అయితే అది రిజిస్టర్ అయినటువంటిది ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం అది రిజిస్టర్ చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ప్రతి ఏడాది దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటాయి. దానికి అంటే తమ రాష్ట్రాల్లో కూడా సిబిఐ కార్యకలాపాలు జరపచ్చు అని. బట్ అట్లా ఎక్స్టెండ్ చేయకపోతే నిషేధం విధించినట్టే. అది 2018లో చంద్రబాబు చేసి చూపించారు. ఎవరో కానీ మంచి సలహా ఇచ్చారు, దెబ్బ కొట్టి చూపించారు. ఇప్పుడు అదే సిబిఐకి సంపూర్ణ అధికారాలు, దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసే అధికారాలు చట్టబద్ధంగా ఇచ్చే చట్టం రాబోతుంది. దాని మీద కేంద్ర పార్లమెంటరీ సంఘం అంటే పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ తాజాగా ఈ నివేదిక ఇచ్చింది. దానికి దేశవ్యాప్త దర్యాప్తు చేయడానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చేటటువంటి ఒక చట్టం తేవాలన్నటువంటిది రాబోయే రోజుల్లో అది పార్లమెంట్ ముందుకు రాబోతుంది.